వెలుగుగా మార్చబడాలంటే క్రీస్తులో మనము అంటుకట్టబడి ఉండాలి, ప్రభువునందు ఉండాలి. ప్రభువునందు ఉన్న ప్రతివాడు కూడా వెలిగించబడతాడు. దేవునికి స్తోత్రం. ప్రభువునందు లేని వాడు వెలిగించబడ్డండి. ఆది యందు ఆదాము గుర్తున్నాడు కదండి, ఆయన దేవదూత వల్ల ప్రకాశిస్తూ ఉన్నాడట. దేవదూత ఎంత ప్రకాశమానంగా ఉంటుందో, గొప్ప వెలుగుగా ఉంటుంది కదండి. గొప్పగా ప్రకాశిస్తుంటే ప్రభువునందు ఉన్న ఆ ఆదాము మరి దేవుని మాట లెక్క చేయక తన భార్య మాట విని మరి ఆ తోటలో ఉన్నటువంటి జీవవృక్ష ఫలాలు తిన్నప్పుడు, పాపము చేస్తున్నప్పుడు ఆ వెలుగుకు అంతా పోయింది. సర్వసాధారణమైన ఆదాము వలె మార్చబడ్డాడు. తన మహిమను పోగొట్టుకున్నాడు. అది దేవుని యందు ఉంటే, దేవుని మాట విని ఉంటే అతను ఎలాగుంటాడు? మహిమకరంగా వెలుగు రూపంలో ఉంటాడు. ప్రభు వెలుగై ఉన్నప్పుడు మనం ఆయనతో మనం అంట కట్టబడితే మనం వెలుగుగా ఉంటాము. ఉండమా? ఇప్పుడు ట్యూబ్ లైటు కరెంటు వైర్లకి అంటు కట్టబడినప్పుడే ఈ ట్యూబ్ లైటు వైర్లు ఆ కరెంటు వైర్లతో జత చేయబడినప్పుడే ఆ కరెంటు మూలన ఈ లైట్ వెలిగించబడుతుంది. అలాగే మనము కూడా వెలుగుగా ఉండాలంటే క్రీస్తు వలె ప్రకాశమానముగా ఉండాలి. మన జీవితాలు వెలిగించబడాలంటే ఇప్పుడు క్రీస్తులో మనము అంటుకట్టబడాలి. అంతే కదా? క్రీస్తులో మనము అంటుకట్టబడితే మనము యేసుక్రీస్తు ఏ వెలుగుతో ఉన్నాడో అదే వెలుగు మనలో ప్రవేశిస్తుంది. ఆయనతో అంటుకట్టబడకపోతే, ఆయన ఒక కరెంట్ అనుకుందాం, ఆ కరెంట్లో మనం అంటుకట్టబడకపోతే ఆ వెలుగు మనలోకి వస్తుందా? ఆ వెలుగు మనలోకి రాదండి. వస్తుందా? రాదు. ఆయన ఆత్మ వెలిగించబడ్డది. ఆయన ఆత్మ వెలుగు మనలో ప్రవేశించాలంటే మనము కూడా ఆయనతో జత కట్టబడాలి. పాపపు హేయమైన క్రియలు వదిలిపెట్టి ఇప్పుడు యెహోవా వెలుగులో నడుచుకుందాం మనందరూ రండి అని యాకోబు వంశస్థులందరినీ కూడా ప్రవక్త యెషయా ద్వారా దేవుడు పిలుస్తూ ఉన్నాడండి.